కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక సినిమా ట్రైలర్ చూశాను భయ్య. ఆ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఆ మూవీ కోసం చాలా వెయిట్ చేశాను. బట్ ఆ సినిమా రిలీజ్ కూడా అయిపోయింది. ఆ విషయం నాకు తెలీదు. ఎప్పుడు వస్తుందబ్బా అని వెయిట్ చేస్తూ ఉన్నా. బట్ ప్రైమ్ వీడియోలో వచ్చేసిందంట. ఆ విషయం తెలిసిన తర్వాత చూశాను, ఒక నెల తర్వాత. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సినిమా పేరే నరుడి బతుకు నటన. స్టార్ ను చూడాలంటే అండ్ ఫైనల్లీ సినిమా చూశాను. సినిమా నాకు నచ్చింది, బాగుంది కూడా. నాతో పాటు నువ్వు కూడా చూడాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. ఏదో చిన్న సినిమాలే యావరేజ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ గుడ్ రైటింగ్ అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్ టూ భయ్య. సినిమా ప్లాట్ ఏంటంటే, మన హీరో రిచ్ కిడ్ భయ్య. అతనికి చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు ఇవేమీ తెలియవు. అతను యాక్టర్ అవ్వాలి అనుకుంటాడు. చాలా చోట్ల ట్రయల్స్ కూడా ఇస్తాడు, కానీ ఒక్కసారి కూడా ఛాన్స్ రాదు. దానికి తోడు నీకు యాక్టింగ్ రాదు, వేరే పని చూసుకో అని చెప్తా ఉంటారు. అతనికి లైఫ్ గురించి తెలీదు, అందుకే యాక్టింగ్లో ఆ ఎమోషన్ అనేది రావట్లేదు అని చెప్తారు. సో అతను లైఫ్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి కేరళ సైడ్ వెళ్తాడు భయ్య. అప్పటి నుంచి చాలా సిరీస్ ఆఫ్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి అవన్నీ. సినిమాలో బాగా మెచ్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, కమర్షియల్ పాయింట్స్ ఏవి టచ్ చేయకుండా చాలా సీరియస్గా తీశారు భయ్య. సినిమా చాలా హానెస్ట్గా తీశారు. అంటే రియలిస్టిక్గా ఉంటుంది. అంటే కొడితే గాల్లో ఎగిరిపడ్డాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ప్యూర్ మలయాళం మూవీస్ చూస్తాం కదా మనం, అలాంటి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది భయ్య లాస్ట్లో. యాక్చువల్లీ డౌట్ కూడా వస్తుంది, ఒక తెలుగు సినిమా చూసామా లేకపోతే మలయాళం సినిమా చూసామా అని. ఎందుకంటే సగం సినిమా మలయాళంలోనే ఉంటుంది భయ్య. డైలాగ్స్ కూడా ప్యూర్ మలయాళంలో ఉంటాయి, దానికి ట్రాన్స్లేషన్ కూడా ఉండదు. బట్ అదేం పెద్ద ఇబ్బంది పెట్టదు, మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోకి యాక్టింగ్ రాదు, కానీ ఈ సినిమాలో హీరోగా చేసిన ఆయన చాలా బాగా చేశాడు భయ్య. ఆయన పేరు శివకుమార్ రామచంద్ర వరపు అంట. చాలా మంచి యాక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్క చోట ఏడిపించేశాడు కూడా. అండ్ ఇంకా క్లైమాక్స్ అయితే చాలా బాగుంది భయ్య. అండ్ కొన్ని చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసానే అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో నువ్వు కూడా చూడాలి. ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో అవైలబుల్గా ఉంది. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.